పోసాని కృష్ణమురళి అయితే ఈయనకి బెయిల్ ఇవ్వడానికి కనీసం కోర్టు కూడా ఒప్పుకోవట్లేదు. ఎందుకంటే ఈయన చేసిన దారుణాలు అలాంటివి. మరి ఇప్పుడు కోర్టు ఆయనకి ఇచ్చే నాన్ బెయిలబుల్ వాటిపైన అయితే ఖచ్చితంగా బెయిల్ రాదు. కానీ ఆయనకి బెయిలబుల్ కేసెస్ కూడా కొన్ని ఉన్నాయి. వాటిలోనైనా బెయిల్ వస్తుంది. పిటిషన్లు పెడితే ప్రతి ఒక్కదానికి నో అనే సమాధానం ఎక్కువ వినిపిస్తుంది. దానికి గల కారణాలు ఏంటంటారు? సో పోసాని గారి విషయంలో పాపం పోసాని అని మనం టైటిల్ పెట్టుకోవచ్చు. ఎందుకంటే ఆయన తరపు లాయర్లు కూడా ఏం చేయలేకపోతున్నారు. ఎందుకంటే నోరు అనేది అదుపులో ఉండాలి. అదే అదుపులో ఉంటేనే మనం ఎక్కడైనా సర్వే అవ్వగలుగుతాం. మనకు ఎంత స్టార్ స్టేటస్ ఉన్నా, మనకు ఎంతమంది అభిమానులు ఉన్నా. సో ఏంటంటే ఒక్కసారి నోరు జారినా అందుకు అంటారు కదా, చేతిలో కర్ర నోట్లో మాట జారకూడదని చెప్పి. సో మరి పోసాని గారు అటు జగన్ గారి దగ్గర, సజ్జల గారి దగ్గర ఇచ్చిన డబ్బులు తీసుకుని వాళ్ళు మాట్లాడమందల్లా స్క్రిప్ట్ రాసుకుని నీట్గా మాట్లాడి, సో ఇంకా ఏదో పర్సనల్గా కోపం ఉన్నట్టు కూడా వాళ్ళ ఫ్యామిలీని విమర్శించి, వాళ్ళ ఇంట్లో ఆడవాళ్ళని విమర్శించి మాట్లాడి, సో నోటికి రానటువంటి పదజాలంతో ఆయన విమర్శించారనమాట. సో మరి అలాంటి వ్యక్తి పైన జనసేన అభిమానులు ఎవరైతే ఉన్నారో, దాని తాలూకా ఎవరైతే కార్యకర్తలు కానీ లీడర్లు కానీ ఉంటారో వాళ్ళందరూ కూడా ప్రతి జిల్లాల్లో కంప్లైంట్లు ఇవ్వడం జరిగింది. సో మరి పోసాని గారి మీద అయితే చాలా కేసెస్ పడ్డాయి. సో మరి దాంట్లో కొన్ని బెయిలబుల్ కేసెస్ ఉన్నప్పటికీ కూడా ఆయనకి బెయిల్ ఇవ్వడానికి లేదు ఛాన్స్. ఎందుకంటే ఇప్పుడు తిట్టిన తర్వాత ఆ వీడియో ప్రూఫ్తో సహా ఆయనది లైవ్ అన్నీ ఉన్నాయి. సో ఆయన మర్డర్ లాంటివి ఏం చేయలే. కానీ ఏంటంటే విమర్శ, ఒక వ్యక్తిని తను అంత పర్సనల్గా టార్గెట్ చేయాల్సిన అంత అవసరం ఏముంది? సో అది ఈ రోజుల్లో ఎవరైనా కూడా మాట్లాడే ముందు కానీ, ఈరోజు ట్విట్టర్లో, సోషల్ మీడియాలో, ఇన్స్టాగ్రామ్లో ఎవరిపైన స్టార్స్ కింద కామెంట్ పెట్టేటప్పుడు కూడా ప్రతి ఒక్క సామాన్యుడు ఆలోచించుకోవాలి. ఎందుకంటే అది ఈరోజు సైబర్ క్రైమ్ కిందకు వస్తుంది. ఒక వ్యక్తిని అనవసరంగా తిట్టి వేరే పదజాలంతో దూషిస్తే వాడు ఖచ్చితంగా క్రైమ్ కిందకే వస్తుంది. సో అదే పందాలో పోసాని గారి మీద అయితే కేసులు పడటం జరిగింది. సో అనరాని మాటలు అన్నారు. మరి పవన్ కళ్యాణ్ గారిని అంత అనాల్సిన పని లేదు. నీకు ఇష్టం లేదా, రాజకీయంగా నీకు చేత కదనో ఆయన తీసుకుంటాడు. అంతేగాని ఆయన్ని అనరాని మాట్లాడి, ఆయన తల్లిగారిని మాట్లాడి, ఆయన పిల్లల్ని మాట్లాడి, సో ఇంత మాట్లాడాల్సిన అవసరం లేదు. మరి దానికే అనుభవిస్తున్నాడు ఆయన. సో బెయిలబుల్ అయినా, నాన్ బెయిలబుల్ అయినా ఆయన ఇప్పట్లో అయితే బయటకు వచ్చే ఛాన్స్ లేదు. మళ్ళీ ఫ్యూచర్లో ఎప్పుడైనా జగన్ గారి ప్రభుత్వం వచ్చి అతని మీద ఉన్న కేసులు లాంటివి తగ్గించి, ఏదైతే బెయిల్ అనేది ఉంటుందో ఆ కండిషన్స్ని కొంచెం తగ్గించి అప్పుడు జైల్లో నుంచి బయటకు తీసుకొస్తారు తప్పించి, లేదంటే ఇక్కడ పవన్ కళ్యాణ్ గారన్నా క్షమాభిక్ష ఇస్తే అప్పుడేమన్నా కొంచెం ఆయన అప్పుడు రిలీఫ్ అవ్వచ్చు. మరి పోసాని గారి కేసు ఇట్లా కొన్నాళ్ళు తిరుగుతూనే ఉంటుంది. మరి ఎంతకాలం పడుతుంది అనేది, ఇంకా లైఫ్ టైం వేస్తారో లేదంటే ఒక 2-3 సంవత్సరాలు జైలు వేస్తారనేది చూడాలి.